హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు రాజమండ్రిలో దానవయ్య బాబు నాగమ్మ తల్లి టెంపుల్కి రావడం జరిగిందండి. చిన్నప్పటి నుంచి నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అండ్ మీకు కూడా చాలా రీల్స్లో అండ్ కొన్ని షార్ట్స్లో కూడా నేను వీడియోస్ చూపించడం జరిగింది. అయితే ఆషాఢానికి మా అమ్మవారికి సంబరాలు జరుగుతాయి అన్నమాట. అయితే ఈసారి రాజమండ్రి వచ్చేసాను, ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి మిస్ అవుతున్నాను కోవిడ్ టైంలో. అందుకని ఈ సంవత్సరం ఎలాగైనా అమ్మవారికి రావాలి, అమ్మవారి దగ్గరికి వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి. అలాగే ఈ ఆషాఢ సంబరాలకు సంబంధించిన వీడియో విజువల్స్ కావచ్చు, అక్కడ ఏం జరుగుతాయి, ఎలాంటి విశేషం ఉంది ఈ టెంపుల్ గురించి అని నా తరపున నాకు ఇష్టమైన నా వెల్ విషర్స్ అందరికీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని చెప్పి అనుకున్నానండి. అందుకనే రావడం జరిగింది. అయితే ఈరోజు బుధవారం నాడు ఆల్రెడీ రాట పాతారు ఫస్ట్ డే, అట్లీస్ట్ ఈరోజు థర్స్డే అనమాట. ఈరోజు అమ్మవారికి కలిశాలతో అందరూ టెంపుల్ దగ్గర నుంచి అమ్మవారి నియర్ బై దుర్గా టెంపుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధానంలో చేస్తారు. ఊరంతా ఒకసారి తిప్పటం, అలాగే అమ్మవారి గుడి చుట్టూ తిప్పడం, అలాగే కొంచెం ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తక్కువ డిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి ఈసారి 108 కలశాలతో 108 మంది అమ్మవారి టెంపుల్కి తీసుకొచ్చి ఆ వాటర్తో అమ్మవారికి జలాభిషేకం చేస్తారనమాట. సో అయితే ఈరోజు కలశాలు తీసుకురావడం, కోలాటం, అలాగే అమ్మవారి దర్శనం, అక్కడికి వచ్చిన వారందరికీ కూడా కంకణధారణ చేయడం, పూజలు, అన్ని విశేష పూజలు అన్నీ ఈరోజు జరుగుతాయి అనమాట. అండ్ ఈవినింగ్ 6 o'clockకి అమ్మవారి అఖండ దీపం తీసుకొని మళ్ళీ ఊరంతా తిరిగి అమ్మవారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇలా ఒక్కొక్క రోజు అమ్మవారి ఆషాఢ సంబరాలు 5 రోజులు చాలా బాగా గ్రాండ్గా చేస్తారనమాట. సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి మా ఇంట్లో 10 సంవత్సరాలుగా ఎటువంటి శుభకార్యాలైనా సరే ఆయనే చేస్తూ ఉంటారు. అండ్ గృహప్రవేశం కానీ నా ఇంటికి అండ్ మా అన్నయ్య మ్యారేజ్తో సహా అన్నీ కూడా చాలా విషయాల్లో ఏదైతే మా ఇంట్లో శుభకార్యం, మంచి పూజలు, హోమాలు చేయాలో ఆయనే మాకు 10 సంవత్సరాల నుంచి చాలా నమ్మకం అండ్ అదొక సెంటిమెంట్ అనమాట. సో కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు నా వీడియోలో షేర్ చేస్తాను. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు ఉన్నా, ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా, ఎటువంటి జాతకరీత్యా దోషాలు కానీ లేదా జాతకరీత్యా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా సరే మీకు జాతకం కూడా చూస్తారు. అండ్ మంచి పూజలు, హోమాలు కూడా మనకు అందుబాటులో మన పరిస్థితి తెలుసుకొని రీజనబుల్ ప్రైజెస్తో మనకు పూజలు చేయడం జరుగుతుంది. సో నమ్మకం ఉన్నవారు తప్పకుండా ఆయనకు ఒకసారి కాల్ చేసి మీ పరిష్కారం ఏంటో తెలుసుకొని వాట్ ఈజ్ వాట్ అని అన్నీ మీరు చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరూ ఇది చెయ్యాలి నేను అనట్లేదు, నేను నమ్మాను కాబట్టి గత 10-15 సంవత్సరాలుగా నేను బాగున్నాను. అందుకనే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. అందరూ బాగుండాలని మనం అందరూ కోరుకుంటాం కదా, అలాగే నేను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి దేవల్ల అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఎటువంటి దోషాలుండి అరే మనం ఎక్కడ పూజ చేయించుకోవాలి, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు రెక్టిఫై అవుతాయని ఇటువంటి టెన్షన్స్ ఉన్నవారు కానీ మీరు ఒక్కసారి ఆయన్ని కలిసి చూడండి, ఆయనతో మాట్లాడి చూడండి. మీకు పాజిటివ్ అనిపిస్తేనే మీరు ఫాలో అవ్వండి. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం గుడి విషయంలోకి వెళ్ళిపోదాం. దానవయ్య బాబు నాగమ్మ తల్లి టెంపుల్కి ఒక చరిత్ర ఉందండి. అండ్ ఆ టెంపుల్ వివరాలు కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఈరోజు ఆషాఢ సంబరాల్లో జరిగేటువంటి ఈ పూజా విధానాలు అన్నీ కూడా నేను మీకు నా విజువల్స్లో వాయిస్ ఓవర్ ద్వారా చూపిస్తాను. ఈ వీడియోలో నేను తక్కువ కనిపిస్తాను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా వీడియో తీసేది నేనే కాబట్టి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా మా బ్రదర్ కూడా రాలేదు. సో అందుకని నేనే వీడియో తీయడం వల్ల నేను తక్కువ కనిపిస్తాను, మీకు అమ్మవారి విషయాస్ అని ఎక్కువగా చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు రెడీ అయిపోతున్నాను గుడికి వెళ్ళడానికి, ఎందుకంటే వీడియో తీయడానికని కొంచెం కంఫర్ట్ డ్రెస్ వేసుకున్నాను. సో ఒక్కొక్క వీడియోలో నేను ఒక్కో డ్రెస్లో కనిపిస్తాను, షాక్ అవ్వద్దు. అండ్ సో టెంపుల్కి వెళ్తున్నాను ఇప్పుడు. సో అమ్మవారి జాతర స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ కలశంతో అమ్మవారికి అభిషేకం చేయడానికి కలశాలతో 108 మంది ముత్తైదులు రాబోతున్నారు. అలాగే ఈసారి ఆషాఢం కాబట్టి ఆషాఢంలో అందరూ గోరింటాకులు పెట్టుకుంటారు కాబట్టి గోరింటాకులు కూడా పెట్టారు. ఆడవాళ్ళకి నచ్చిన అదే గోరింటాకు కదా, సో అందుకని గోరింటాకు కూడా పెడుతున్నారు అక్కడ టెంపుల్లోనే. అండ్ ఈ ఆషాఢానికి నేను మిస్ అయ్యాను అనుకున్నాను, సో నేను కూడా పెట్టించేసుకుందాం డిసైడ్ అయ్యాను. అండ్ ఎంతో నమ్మకమైన టెంపుల్ అండి దానవయ్య బాబు నాగమ్మ తల్లి. రాజమండ్రి నారాయణపురంలో ఉంది. మీరు రాజమండ్రి బస్ స్టాండ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రాజమండ్రికి ఇప్పుడు ఫ్లైట్తో సహా. మీరు ఒక్కసారి వచ్చి అక్కడ మీరు ఆటో డ్రైవర్ని అడిగినా సరే మిమ్మల్ని నాగమ్మ తల్లి గుడి దగ్గర తీసుకొస్తారు. సో మధ్యాహ్నం 12 o'clock వరకు టెంపుల్ ఉంటుంది, మార్నింగ్ 6 నుంచి. అండ్ ఈవినింగ్ మళ్ళీ 4:30-5 ఓపెన్ చేస్తారు. సో నైట్ 8 o'clock వరకు ఉంటుంది. సో మీ టైమింగ్స్ బట్టి మీరు చెక్ చేసుకొని మీరు తప్పకుండా రండి. అండ్ మీరు ఒకసారి టెంపుల్కి విజిట్ చేసి అమ్మవారిని మీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని కోరుకొని చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. సో ఒక్కసారి మీరు అమ్మవారిని
దర్శనం చేసుకోండి. ఒక్కసారి వచ్చి మీ మనసులో ఉన్న కోరికలు ఏంటో, చాలామంది అనారోగ్య సమస్యలతో, పిల్లల కోసం, అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, కొన్ని పనులు ఎంత కష్టపడుతున్నా జరగట్లేదు, ఇలా రకరకాల సమస్యలతో ఇప్పుడు మనం అందరూ చాలా సతమతం అవుతున్నాం. ఎక్కడ చూసినా సమస్యలే మనకి ఎదురవుతున్నాయి. సో మనం మనుషులు నమ్ముకునే కన్నా భగవంతుడు నమ్ముకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది అనే ఆశతో నేను ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను. సో నాకు జరిగింది, అందుకనే మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నేను టెంపుల్ గురించి మీకు చెప్పడం జరుగుతుందండి. నమ్మకం ఉన్నవారు, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నవారు తప్పకుండా వచ్చి ఒక్కసారి మా నాగమ్మ తల్లి దర్శనం చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను టెంపుల్కి. మీరు ఒక్కసారి నాతో పాటు వచ్చేస్తే చక్కగా మీకు అక్కడ వీడియో విజువల్స్ అన్నీ కూడా చూపిస్తాను. సో టైం ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడతాను, ఓకేనా? అయితే నేను రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ మిమ్మల్ని క్యాచప్ చేస్తాను. బాయ్. ఇక్కడ చూస్తున్నారు కదండి, కళ్యాణ విగ్రహాలు, అలాగే 108 కలశాలతో పాటు అక్కడ వేదం చదువుతున్నారు పంతులు గారు. సో ఈ కలశాలని అమ్మవారికి స్నానం చేయించడానికి సిద్ధం చేస్తున్నారనమాట. ఇలా ఊరేగింపుగా మాకు దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ కలశాల్లో ఉన్న నీళ్లతో అమ్మవారికి మంగళ స్నానాలు చేపిస్తారనమాట. సో అమ్మవారికి, అయ్యవారికి, అక్కడున్న విగ్రహాలన్నిటికీ కూడా మంగళ స్నానాలు చేయించిన తర్వాత అలంకరణ జరుగుతుంది. లోకాలే సల్లంగుండాలంటూ దీవించే, ఆటంకాలే రాకుండా మా అమ్మే కాపాడే, దీపాలన్నీ నీ వైపే హారతి పట్టేనే, హోరు జోరుతో ఆనందం పొంగి పొర్లేనే, మిలా మిలా మెరుపులతో కళ కళ కాంతులతో తళ తళ మెరిసిపోయే అమ్మోరే. లోకాలే సల్లంగుండాలంటూ దీవించే, ఆటంకాలే రాకుండా మా అమ్మే కాపాడే, దీపాలన్నీ నీ వైపే హారతి పట్టేనే, హోరు జోరుతో ఆనందం పొంగి పొర్లేనే, మిలా మిలా మెరుపులతో కళ కళ కాంతులతో తళ తళ మెరిసిపోయే అమ్మోరే, కొర కొర చూపులతో కన్నే ఎర్ర చేసిందో సరాసరా ఉరికెనే దయ్యమే. లోకాలే సల్లంగుండాలంటూ దీవించే, ఆటంకాలే రాకుండా మా అమ్మే కాపాడే. అలాగే ఆషాఢం సందర్భంగా ఈసారి టెంపుల్లో గోరింటాకు కూడా పెట్టారండి. ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టించుకున్నారు, అందులో నేను కూడా ఉన్నాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఈరోజు ఫస్ట్ డే అమ్మవారి సంబరాలు. అండ్ ఆ కలశాలన్నీ కూడా ఇప్పుడు
గుళ్ళో భద్రపరుస్తారనమాట. దాంతో నెక్స్ట్ డే మంగళ స్నానం చేపిస్తారు. అలాగే కలశాలతో అందరూ రెడీగా ఉన్నారు అమ్మవారికి మంగళ స్నానాన్ని చేయించడానికి. మా నాగమ్మ తల్లి సంబరాలు అంటేనే ఇక్కడ ఒక ప్రత్యేకమండి. సో చూస్తున్నారు కదా అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. పంతులేరు మీకు ఒక గరగెక్కించమన్నారు. పంతులేరు మీకు ఒక గరగెక్కించమన్నారు. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు కదా అమ్మవారి కలశాలన్నీ కూడా లోపల భద్రపరచడానికి తీసుకెళ్తున్నారు. ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా అమ్మవారి సంబరాల్లో పాల్గొనడం జరిగిందండి. మీరు చూస్తూనే ఉన్నారు కదా అమ్మవారి కలశాలన్నీ కూడా లోపల భద్రపరచడానికి తీసుకెళ్తున్నారు. ఆగండి ఆగండి ఏంటి ఆగండి ఒక నిమిషం ఏరియాలో వెళ్ళిపోండి. ఆగండి ఏంటి ఆగండి ఒక నిమిషం ఆగండి మీరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళిపోండి. మీరు వాళ్ళు బయట బోల్డ్ ఎంత మంది ఉన్నారు కదా. ఆగండి ఒక నిమిషం. జయ జయ దుర్గే జయ జయ దుర్గే జితవైరి వర్గే వియద నిలాది విచిత్ర सर्गे जय जय दुर्गे जितवैरि वर्गे वियद निलादि विचित्र सर्गे जय जय दुर्गे
చిదానందలతికే ఆలోలమణిమయ అమ్మోరే కొరా కొరా చూపులతో కన్నయ్య రాజేసిందో సరాసరా ఉరికెనే దయ్యమే లోకాలే సల్లంగుండా. అలాగే కోలాటం కూడా ఆడుతున్నారు. అమ్మవారి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అమ్మవారి సేవ చేస్తూ ఉన్నారనమాట. కోలాటం అయితే చాలా బాగుంది, చాలా బాగా కోలాటం ఆడారు అందరూ కలిపి. అదే రోజు సాయంత్రం వచ్చేసరికి దీపాలు కూడా ఊరేగింపుకు వెళ్తాయండి. సో దీపారాధనతో అక్కడ దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి మళ్ళీ ఆ దీపాన్ని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెడతారు. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. అయితే ఈ టెంపుల్ ఇంత అభివృద్ధి చెందడానికి ఆలయ టీం ఎంతవరకు అయితే ప్రోత్సాహం కానీ సపోర్ట్ కానీ ఉందో, అలాగే జక్కంపూడి విజయలక్ష్మి అమ్మగారు ఆవిడ కూడా ఈ గుడి స్టార్టింగ్ నుంచి కూడా ఆవిడ ఎంతో కష్టపడి ఎంతో సపోర్ట్ చేసి ఇంత అభివృద్ధికి కారణమయ్యారండి జక్కంపూడి విజయలక్ష్మి అమ్మగారు. సో చూస్తున్నారు కదా, ఆవిడ చేతుల మీదుగానే దీపాలన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. టెంపుల్కి సంబంధించి ఏది ఉన్నా సరే ప్రతి దానికి ఆవిడ చేయూతనిచ్చి ఈ రోజు వరకు ఇంత అద్భుతంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆషాఢ సంబరాలు జరగడం కానీ, పౌర్ణమి పూజలు జరగడం కానీ, అలాగే ఆలయం అంత అభివృద్ధి చెందింది అంటే కూడా కారణం జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే జక్కంపూడి విజయలక్ష్మి గారు, వారి కుటుంబం. నిజంగా ఆ అమ్మ ఈ వీళ్ళ రూపంలోనే మనందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చింది అనుకోవాలండి. ఈ రోజు వరకు అమ్మ ప్రతిరోజు కూడా గుడి కోసం ఎంతో ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు ఈ గుడికి ప్రధాన పూజారి, ఆయన వారి నాన్నగారు, వారి కుటుంబం అంతా కూడా ఎంతో ఎంతో సేవ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ అసలు ఈ గుడిని ఇంత అభివృద్ధి తీసుకొచ్చిందండి. నాకు తెలిసి అయితే నేను ఒక 15 years నుంచి టెంపుల్కి వెళ్తున్నాను. అప్పుడు చాలా చిన్న టెంపుల్. ఈరోజు అమ్మవారికి వెండి చీర కానివ్వండి, అలాగే టెంపుల్ ఎంతో ఎక్స్టెండ్ చేశారు. అలాగే రాహుకేతు పూజలు చేస్తారు, కాలసర్పదోషాలకి, అన్ని రకాల సమస్యలకి కూడా ఇక్కడ పౌర్ణమి పూజలు ప్రత్యేకంగా జరుగుతాయండి. సో మీరు వీలున్నప్పుడు తప్పకుండా ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు నారాయణపురం దానవయ్య బాబు సమేత నాగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించండి. తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. లలాట చత్వరజ్వలద్ధనంజయాస్ఫులింగపాని పీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజగానమస్తునా. ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే
प्रभद्रकन्दरं स्मरक्षितं पुरक्षितं भवक्षितं मकक्षितं गजच्चितान्तकच्चितं तमान्तकच्चितं भजे सप्रवाहमाधुरी विचुम्बनावधूततं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे చాలా రోజుల నుంచి నేను కూడా ఈ ఎపిసోడ్ చేయాలని ఎదురు చూశానండి. బట్ నాకు ఇప్పుడు అవకాశం కలిగింది. 2-3 ఇయర్స్ నుంచి మిస్ అవుతున్నా. ఈ సంవత్సరం అయితే మిస్ అవ్వకుండా అమ్మవారి సంబరాల్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో అమ్మవారి దర్శనాన్ని మీకు కూడా కల్పిస్తున్నందుకు, అమ్మవారి గురించి మీకు కూడా చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ ఎపిసోడ్ ద్వారా. సో మిగతా మంగళ స్నానాలు, అలంకరణ, మిగతావన్నీ కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాను. సో ఛానల్ని సపోర్ట్ చేయండి. విజయవారాహి భక్తి ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.